ఎన్నికలకు బీఆర్ఎస్ కూడా కసరత్తు ప్రారంభించిందా? ఢిల్లీ నుంచి రావాలని బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ హుకుం జారీ చేయడంతో ఇది నిజమేనని భావించాల్సి వస్తుంది. లోక్సభ ఎన్నికలు గడువుకు ముందే జరగవచ్చన్న వార్తల నేపథ్యంలో తెలంగాణలోని పార్టీలు ఆ మేరకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు కార్యాచరణ షురూ చేసింది. లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. పార్లమెంట్ లో జరిగిన గందరగోళం వివరాలను తెలుసుకోవడంతో పాటు పార్టీ తరపున సభలలో వ్యవహరించాల్సిన విధానంపై సూచనలిచ్చి పంపుతారా, లోక్సభ ఎన్నికలను దృష్టి సారించడంలో భాగంగా పిలిపించారా అన్నది తేలాల్సి ఉంది. పార్లమెంట్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చేయాలంటూ బీఆర్ఎస్ ఎంపీలను కేసీఆర్ ఆదేశించారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎంపీలతో విడివిడిగా కేసీఆర్ భేటీ కానున్నారు. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, పెద్ద సంఖ్యలో ఎంపీల సస్పెన్షన్ల నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు. వెంటనే హైదరాబాద్ కు రావాలంటూ తమ పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే హిప్ రిప్లేస్మెంట్ చికిత్స చేయించుకున్న కేసీఆర్ ప్రస్తుతం నందినగర్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్లమెంట్లో సోమవారం 93 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడగా మంగళవారం మరో 50 మంది ఎంపీలపై వేటు పడింది. దీంతో సభలు సజావుగా సాగని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎంపీలను కేసీఆర్ వెనక్కి పిలిచినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లో జరిగిన గందరగోళం వివరాలను తెలుసుకోవడంతో పాటు పార్టీ తరఫున సభల్లో వ్యవహరించాల్సిన విధానంపై ఎంపీలకు సూచనలు చేస్తారని కూడా సమాచారం.